కార్మిక ఐక్యత విజయానికి మార్గమని, కార్మిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. మీ చెమటతో దేశం నడుస్తోంది, మీ శ్రమతో సమాజం నిలుస్తోంది. ఈ మేడే రోజు మీ త్యాగాలకు వందనం చేయడం మాత్రమే కాదు, మీ హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన సంకల్ప దినమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్క చిట్టిబాబు పర్యవేక్షణలో, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు నల్లం శ్రీను సంయుక్త సహకారంతో వేలాదిగా కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికులే దేశానికి వెన్నుముక అని, వారి శ్రమతోనే సమాజం నిలబడుతుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం టీఎన్టీయూసీ ఎప్పటికీ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్మికులను గౌరవించని ప్రభుత్వాలు నిలువవని, గతంలో జరిగిన పరిణామాలు దీనికి నిదర్శనమని విమర్శించారు. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్మికుని కుమార్తె లేదా కార్మికురాలి వివాహానికి 50,000 రూపాయలు, ప్రసూతి సమయంలో 20,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు, అంత్యక్రియలకు 20,000 రూపాయలను తమ కూటమి ప్రభుత్వం సహాయంగా అందించనున్నట్లు వెల్లడించారు. కార్మికులు తప్పనిసరిగా లేబర్ డిపార్ట్మెంట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా మేడే సందర్భంగా శ్రీదేవి తోపుడు పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కనకాల రాజాకి మరియు సుమారు 400 మంది వివిధ రంగాల కార్మికులను ఎమ్మెల్యే స్వయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, నాయకులు నక్కాదేవి వరప్రసాద్, ఇన్నమూరి దీపు, కంటిపూడి శ్రీను, బుడ్డిగ రవి, కనకాల రాజా, బి అప్పారావు, ఎన్ బాబు, పలువురు టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్మికులు, బసవ అప్పారావు, నర్మల బాబు, కప్ప, బోనం సూరిబాబు, పేకేటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధి కోసమే నాయకులు పోరాడేవారు. కాలక్రమేణా పోరాడే తత్వం మారింది. నిస్వార్థం అన్న చోట నుంచి స్వార్థం వచ్చింది. కార్మికుల శ్రేయస్సు గురించి అన్న పదం దగ్గర వ్యక్తిగత శ్రేయస్సు వచ్చింది. అలాంటి రోజులు ముందుకు సాగనివ్వకూడదు. అలాంటి వ్యవస్థలు కానీ వ్యక్తుల్ని కానీ ఉపేక్షించకూడదు. టీఎన్టీయూసీగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు టీఎన్టీయూసీని మద్దతిస్తూ అభిమానంతో, గౌరవంతో ఇక్కడికి విచ్చేసిన వారు ప్రతి ఒక్కరికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. ఈ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్రె సీను గారు కానీ, రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు గారు కానీ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గారు కానీ, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ గారు కానీ, సీనియర్ కార్మిక నాయకులు నల్లం శ్రీనివాస్ గారు కానీ, బుడ్డిగ రవి గారు కానీ, అలాగే మీ అందరి ప్రీతమ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరపున, వేదిక ముందున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరి తరపున టీఎన్టీయూసీ కార్మికులకి అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. మీ కష్టంలో ఎప్పుడూ కూడా మీకు మీ కష్టాల్ని తీర్చడానికి మా నాయకులందరూ కూడా సమిష్టిగా, ఐక్యతగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము. ఈరోజు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కూడా గుర్తించి వారి సేవలను గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన
ఆదిరెడ్డి వాసు ఇచ్చినటువంటి సలహా మేరకు సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి 300 మంది రకరకాల కార్మికులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పిలిచి కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన పూర్తిగా అందరినీ కూడా ఆయన చేతుల మీదుగా సన్మానించేలాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంది, ఇక ముందు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు కార్మికులకి, తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా మరి రాజమండ్రిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు అన్ని కార్మిక సంఘాలకు కూడా మనం కార్మికుని గుర్తించాలి, కార్మిక సంఘాలకు పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఘనంగా సన్మాన కార్యక్రమం పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం, దాని ప్రకారంగానే ఈ రోజున రాజమండ్రిలో అనేక రకాల వివిధ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలకు కూడా 400 మందికి ఈ రోజున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కార్మికుల కోసం నిరంతరం శ్రమించే కార్మికులు, వాళ్ళ కోసం ఈ రోజున ఇటువంటి చిరు సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుగు అనుబంధ సంఘం TNTCకి మరి అనేక రకాలుగా కార్మికుల కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి కార్మికుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఈ పెళ్లి కానుక కార్మికుడు యొక్క కుమార్తెలు ఎవరైనా ఉంటే పెళ్లి కానుక 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఎవరైతే భార్య డెలివరీ అయితే దానికి 20,000 రూపాయలు ఇవ్వడం, మరి సహజ మరణానికి 60,000 రూపాయలు ఇవ్వడం, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. కార్మిక డే కాబట్టి ఈ రోజున కార్మికులకు అందరూ కూడా ఒక మంచి మరి అవకాశాన్ని కల్పించడం జరిగింది. మీడియా శుభాకాంక్షలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ప్రతి వ్యక్తికి కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వారి సన్మానం చేసి వారిని గౌరవించి పంపించడం కార్మిక లోకానికి చాలా హర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ఈ వచ్చే సంవత్సరం కూడా ఎంతకన్నా భారీ ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.